మా నా సు మనసు అంటే అసలు అర్థం ఏంటంటే మా అంటే మదనం, నా అంటే నయనం, నయనం అంటే దృష్టి, మదనం మీద దృష్టి పెట్టాలి. సు అంటే సత్యం, ఉనికి. ఈ మనసు అనే పదంలోనే మనం ప్రతి పదం విడగొడితే అంటే అప్పుడేంటి మనం మదనం 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 అందరికీ తెలిసిందే. క్షీరసాగర మదనం, మదనం అంటే ధ్యానం చేయటమే. ఎప్పుడైతే ధ్యానం చేసామో దాని మీద దృష్టి అయితే ఎప్పుడైతే పెట్టామో సత్యం, ఉనికి. సు అంటే సత్యం, ఉనికి. ఉనికి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస కీలకమైనవి. ఉనికి అంటే అంటే అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం అంటే ధ్యానమే. ఫైనల్గా ఎటు వచ్చినా కానీ ధ్యానమే. మదనం అన్నా ఉనికి అన్నా ఏదన్నా కానీ చివరికి ఆ మహానుభావుడు పత్రిజీ గారు చెప్పినట్టు ఫైనల్గా ధ్యానమే చేయాలన్నమాట. అట్లా ప్రతి పదానికి ఇప్పుడు అందరూ కలియుగం అంతం అనుకుంటారు. కలియుగం అంతం అంటే అర్థం ఏంటంటే అందరూ తపస్సుకు మారటం అంతం.